గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసియున్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు తన వాక్యము చేత మనందరితో మాట్లాడినట్టు మోకరించగలిగిన వారు చక్కగా మోకరించి ప్రభువుని అడగండి. నాతో మాట్లాడు ప్రభువా అని అడగండి. మనతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. అర్థం చేసుకునే జ్ఞానము, గ్రహించే జ్ఞానము దేవుడు మనకి. మన దోషములన్నీ పోయి మన బ్రతుకులు దీవెనకరంగా మారునట్లు ఆయన ఒక్క మాట చాలు మన జీవితాన్ని మార్చడానికి, మన బ్రతుకులు మారడానికి, మన పరిస్థితులు చక్కబడ్డానికి ప్రభువుని అడుగుదాము. నీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఈ చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. నడిపించిన బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు. చక్కగా స్తుతించారు, ఆరాధించారు. మరొకసారి హెచ్చరిక సందేశాన్ని వినాలని బిడ్డలు నిన్ను వేడుకున్నారు. నీవే మా మంచి బోధకుడివి, గొప్ప టీచర్వి, మా స్థితిగతులను మార్చగలిగిన దేవుడివి, మా బ్రతుకులు విలువలను కలిగింప చేయగలిగిన దేవుడివి, మాకు ఒక హోందాతనాన్ని ఇచ్చే దేవుడివి. తండ్రి, మీరు మాకు సహాయం దయచేయండి. ఈ దినము నీ సన్నిధిలో అడుగుపెట్టిన అందరినీ దర్శించండి. అందరికీ కావలసిన మధురమైన నీ స్వరమును వినిపింప చేయండి. అర్థమగునట్లు చేయండి. వారిని బలపరచండి. నీవే సహాయం దయచేయమని, అల్పుడి నన్ను నీకు ఇష్టమైన రీతిలో వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు వాళ్ళెంతో కాపాడి రక్షించి ఈ చక్కటి మంచి ప్రార్థనా దినమును మన ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవిక, బయట ఉన్నవాళ్ళు, దేవిక ఎవరున్నారు పిల్లలు బయట? రెండులోనికి ఎదురుకొచ్చుకోవచ్చు. బయట ఎవరు తిరగొద్దు. అందరూ కూడా కూర్చోండి, కుదురుగా కూర్చోండి. దేవుని సన్నిధిలో పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ చక్కగా ఆయన సన్నిధిలో వినయ మనస్కుతో కూర్చోవాలి. అప్పుడే ప్రభు యొక్క దివ్యమైన ప్రసన్నతను మనం అనుభవించగలము. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాము. అందులో నుంచి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వారి ప్రయాణము దేవుడే మోషేతో చెప్పాడు. అలాగే దేవుడు సెలవిచ్చినట్లు వారు ఐగుప్తు దేశము నుంచి కనాను దేశానికి బయలుదేరారు. అది ఒకటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాలు వారి ప్రయాణము సాగింది. 40 సంవత్సరాలు వారి ప్రయాణ మార్గములో ప్రతిరోజు దేవుడు వారికి కాపుదలిస్తూనే వచ్చాడు. వారికి దేవుడు పగలు మేఘస్తంభమునిచ్చాడు, రాత్రి అగ్ని స్తంభాన్ని పెట్టాడు.
వారికి రోజు కావలసిన మన్నా అనే ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. బండలో నుంచి దేవుడు చక్కటి జలములను వాళ్ళకి ఇలాగు దేవుడు 40 సంవత్సరాలు వారిని పోషిస్తూనే వారు ప్రయాణాల్లో ఆగుకుంటూ యుద్ధాలు జరిగించుకుంటూ అలాగా సంవత్సరం బై సంవత్సరం అలాగా జరుగుతూ సంవత్సరాలయినాయి. 50 సంవత్సరాలు లెక్కలకు యెహోషువ యొక్క నాయకత్వంలో వారు గిల్గాలు అనే ఒక ప్రాంతానికి వారేమయ్యారు? చేరుకున్నారు. గిల్గాలు అనే ప్రాంతానికి వారు చేరుకున్నప్పుడు మన ప్రభువు యెహోషువతో మాట్లాడిన ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనము చదువుకున్నాం. ఆ విషయాన్ని మరొకసారి చూద్దాం, చూడండి. ఆ! నేడు నేను ఐగుప్తీ అవమానము నీ మీద నుండకుండా దొర్లింపవేసి ఉన్నాను. యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. ఈ వచ్చిన భాగాన్ని మీరు గమనించండి. దేవుడే యెహోషువతో చెబుతున్న మాట. నేను ఐగుప్తీ అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నాను. యెహోషువతో ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? విన్నారా? విన్నారా? వినలేదా? నాతో చెప్పండి. నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లింపవేసి ఉన్నారని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. ఈ సందర్భాన్ని మీరు గమనించండి. గిల్గాలు అనే పేరుకి అర్థము అక్కడ వ్రాసాడు. ఏమని? దొర్లించబడుట. దొర్లించిన ఒక పెద్ద రాయి ఏం చేయబడుతుంది? ఎత్తు నుండి గెంటితే అది దొర్లుకుంటా. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల యొక్క నింద నేను అలాగా ఏం చేశాను? దొర్లించాను. ఓ చక్రము ఎత్తు మీద నుంచి వదిలేస్తే దొర్లుకుంటా. అలాగా ఏదైనా కూడా పైనుంచి గెంటితే ఏమవుతూ ఉంటది? దొర్లుకుంటూ వస్తది. దేవుడు ఐగుప్తీయుల యొక్క నింద మీ మీద నుంచి నేనేం చేశాను? దించాను. అక్కడ చెప్పాడు ఈ మాట. గిల్గాలులో ఈరోజు గిల్గాలులో ఉన్న కొన్ని అనుభవాలు మీకు గుర్తు చేస్తా. గిల్గాలు దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అనంటే సంఘమునకు సాదృశ్యంగా కనిపిస్తుంది. దేనికి సాదృశ్యము? ఈ గిల్గాలు అనేక చోట కొన్ని అద్భుతమైన కార్యములు జరిగించబడిన సందర్భాలు బైబిల్‌లో ఉన్నాయి. కానీ నేను ఒకటి మీకు గుర్తు చేస్తాను. రెండవ రాజుల గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. యెహోవా సుడిగాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చెయ్యబోవు కాలమున ఏలీయా ఎలీషా కూడి గిల్గాలులో నుండి వెళ్ళుచుండగా. చాలు చాలు. ఎలీషా ఏలియా గారు ఎక్కడున్నారు? గిల్గాలులో ఉన్నారు. గిల్గాలులో ఉన్నప్పుడు దేవుడు ఎలీషా ఏలియాతో మాట్లాడుతున్నాడు.
ఏలియాతో దేవుడు చెప్పిన మాట, ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియా ఎలీషాలు కూడినది గిల్గాలులో నుండి. ఆ వారు గిల్గాలులో ఉన్నప్పుడు దేవుడు ఏలియాతో చెప్పాడు, నీవు ఆరోహణము ఏమవ్వాలి అంటే, ఆ, నా దగ్గరికి రా. భూమి మీద కాదు నువ్వు ఉంటాం. ఎక్కడికి రావాలి? సరేరా, నువ్వు ఆరోహణం అయిపోతావు. ఇక్కడ మీరు చూడండి, ఒక వ్యక్తి దేవుని సంఘములో ఆత్మీయంగా జీవించినప్పుడు వారు ఆరోహణమయ్యే స్థితికి ఏమవుతారు? హల్లెలూయా. సంఘము మిమ్మల్ని ఎలా సిద్ధపరచాలని అంటే, మీ ఆత్మీయ జీవితాన్ని చక్కపరిచి ప్రభు ఎప్పుడు వచ్చినా చెప్పండి, సంఘము ఏమవ్వాలి? ఎత్తపడాలి. ఎత్తబడే గుంపులో మనమందరము, మీ అందరిని ఎత్తపడే గుంపులో ఎత్తపడే వారిగా సిద్ధపరచడానికి దేవుడు నాకు మిమ్మల్ని ఏం చేశాడు చెప్పండి? అప్పగి మిమ్మల్ని అందరిని ఇక్కడికి అందుకే తెచ్చాడు. హల్లెలూయా. నమ్మినోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. వచ్చారు గుళ్ళోకి. మరి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎత్తబడటానికి సిద్ధం చేయడం. ఎక్కడికి? ఆ? అప్పులు తీరటానికా? ఆశీర్వాదాలు వస్తానికా? ఒకవేళ ఆశీర్వాదాలు వచ్చినాయి అనుకోండి, పెద్ద బిల్డింగ్ కట్టారు అనుకోండి. యాకోబు, ఏ బిల్డింగు? నీడ కనపడాలి మనం కడితే ఇల్లు. అంత కట్టేసిన తర్వాత ఓపెనింగ్ అయిపోయిందాక చెప్పండి, ఇక హ్యాపీగా పడుకుందాం అనేటప్పుడు మంచం ఎక్కాక ప్రభు ఇలా అంటాడు, వచ్చేయి నా కుమారుడా. చెప్పరే, అయ్యయ్యో దేవుడా, అదేంటి నాయన, నూరేళ్ళు శుభ్రంగా ఇక్కడ ఉందామని నేనేం చేసుకున్నాను? కట్టుకున్నాను. చెప్పండి, కుదరదా? ఎప్పుడైనా ఏం చేయాల్సిందే? వెళ్ళాల్సిందే. ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లలు పెళ్లి చేసినా, సంపాదించినా, ఎన్ని ఉద్యోగాలు వదినా పిలిస్తే చెప్పండి వెళ్ళిపోవాలి. ఎవరు? అది ఈ మందిరము యొక్క ఉద్దేశం ఏంటి? ఎప్పుడు ఆయన వచ్చినా ఎగిసిపోయేలాగా మిమ్మల్ని తయారు చేయటం. ఎక్కడ పని? దానికి ఇష్టమేనా మీకు? ఏంటి అప్పుడే లేపేస్తా? ఇప్పుడితే ఇప్పుడొస్తే అప్పుడు సంఘము పడాలి. అది క్రైస్తవ సంఘానికి ఉన్న ఈ నిరీక్షణ చాలా మందికి అవగాహన ఉండదు. చాలా మంది మందిరం అంటే ఏదో వెళ్ళొస్తున్నాం. మందిరములోనికి వచ్చింది మీరు దేవుని మాటలు విని మీ ఆత్మీయ జీవితాన్ని పదిలిపరుచుకుని ఆయన రాకడలో ఏమవ్వాలి? ఒకవేళ దానికంటే ముందు చెప్పండి, ఆయన రాకడ కంటే ముందు మన పోకడ కూడా జరగచ్చు. ఏమంటారు మీరు? ఇప్పుడు వస్తుందా పోకడ? 80 ఏళ్ళకే వస్తుందా? 99 సంవత్సరానికి వస్తుందా? ఎప్పుడు వస్తుందా ఆంధ్రే? ఆంధ్రే గారు చెయ్యెత్తి చెప్పాడు, ఎలాదా చెప్పాడండి. నిజమే కదా. ఈ వయసు ఆ వయసు సంబంధము, ఈ సంవత్సరం ఆ సంవత్సరం అనే సంబంధము ఏది? 10 మంది ఆ కరోనా వచ్చి ఆ 2000లోనే ఏమైపోయారు? రెండవది 2001లో ఏమైపోయారు? వెళ్ళిపోయారు. వాళ్ళని దేవుడు అట్లన్నిట్లో జయించి గెంటాడు. ఎక్కడి దాకా వచ్చాం? 2005లోకి వచ్చామా?
2025లోకి అండి. ఆ! 20లో కరోనా వచ్చింది. 21 చాలా చాలా పంపించింది. మనల్నేమో దేవుడు 5లోకొచ్చాం. 25 కూడా ఇంకొద్ది రోజుల్లో చెప్పరా వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ మనం ఎందులోకొత్తాం? హల్లెలూయా! అన్ని మధ్య క్రిస్మస్ చేసుకున్నట్టుంది. ఆ! మళ్ళీ వచ్చి అనిపిస్తుంది నాకు. మీకెలాగుందో గాని ఆ! కొంతమంది పిల్లలు అప్పుడే పాస్టమ్ గారి దగ్గరికొచ్చేసారు. ఏండి ఎప్పుడు మొదలెడతారు మన రిహార్సల్ అంటున్నారాళ్ళు. ఆళ్ళకలాగా సందడిగుంది. ఎప్పుడు? ఆ! క్రిస్మస్. పిల్లలకి సందడి, పెద్దోళ్ళకి సందడి. అందరికి ఆ! కొంచెం మనం గమనించుదాం. రోజులు, సమయాలు అలాగేమైపోతున్నాయి. అని దేవుని పిల్లలు మనం దేవుడు మనకు అలాంటి తరుణాలు ఆయనిస్తున్నాడు. హల్లెలూయా! ఈరోజు దేవుని వాక్యములో మనం నేర్చుకోవలసిన విషయం. ఏలియా, ఎలీషా గిల్గాలులో ఉన్నప్పుడు దేవుడు వారిని బలపరిచాడు, నడిపించాడు. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆరోహణము అవ్వాలిరా అబ్బాయి. ఉండటానికి వీలు రా అని చెబుతున్నాడు. ఎవరిని? దేవుడప్పుడు అక్కడి నుంచి ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడికెళ్ళమని చెప్పాడు? బేతేలుకు పొమ్మన్నాడు. తర్వాత యెరికోకు పొమ్మన్నాడు. తర్వాత యొర్దానుకి పొమ్మని దేవుడు ఏం చేశాడు? సెలవిచ్చాడు. గమనించాడు. అక్కడ దేవుడు ఏలియా ఏమైపోయాడు? ఆరోహణము సంఘము ఆత్మీయంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు వారు ప్రభువుని ఎదుర్కోవడానికి ఎలా ఉంటారు? సిద్ధముగా ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు బహు కష్టాలు పడ్డారు. బహు శ్రమలు పడ్డారు. చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఎవరు? కదా! ఎన్నో అవమానాలు వాళ్ళు ఎదుర్కోవలసొచ్చింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు పడిన కష్టాలు సామాన్యమైనవి కాదు. ఐగుప్తీయులు వాళ్ళని ఎన్నో విధాలుగా వాళ్ళని హింసిస్తూనే పుట్టిన పిల్లలని చంపేసిన పరిస్థితులు, కొంతమంది కుమారుల్ని తీసుకెళ్లి నైల్ నదిలో పడేసిన సందర్భాలు. అంతేనా అంటే అండి వాళ్ళకి కఠినమైన పనులు వీళ్ళతో చేపించి కొన్నిసార్లు గడ్డి కూడా ఇవ్వకుండా లెక్క తగ్గకుండా వాళ్ళని ఏం చేయమన్నాడు చెప్పండి? వీళ్ళు అది చేస్తూ చేస్తూ మూర్ఛిల్లి పడిపోయినోళ్ళు ఉన్నారు, చచ్చిపోయినోళ్ళు. వాళ్ళకి ఏ సమాధి కార్యక్రమాలు ఏమి ఏ కుక్కన పడేసినట్టు పడేశారు. కానీ వాళ్ళకి ఏమన్నా మాట్లాడాలన్నా మాట్లాడే దమ్ము వాళ్ళకి బాధ ఉన్నా బాధని మింగుకుని వాళ్ళ పనులు వాళ్ళు అందుకే వాళ్ళు ఏడ్చేవాళ్ళు. మూలిగారంట. వాళ్ళ మూలుగులు ఎవరున్నారు? దేవుడు విని మోషేని దేవుడు సిద్ధము చేసి ఫరో దగ్గరికి పంపిస్తే ఆ ఫరో దగ్గరికి వెళ్ళి అయ్యా మా దేవుడు మేము ఆరాధించుకుంటాం మమ్మల్ని పోనీ అన్నాడు. ఎవడ్రా యెహోవా అన్నాడు. ఎవరు? ఏమన్నాడు? ఎవడు యెహోవా? నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు? వెళ్తానికి వీలు. గమనించండి. అంత కఠినమైన పరిస్థితులు వాళ్ళు ఆ దినాల్లో ఏమయ్యారో చెప్పండి. అందుకే దేవుడు చెప్పాడు, మీరు గిల్గాల్లోకి వచ్చారు కదా! మీకు ఇక నుంచి నేను మీ అవమానములన్నీ నేనేం చేస్తా చెప్పండి. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప. ఆ మాట యెహోషువ ఇలా అంటాడు. 3వ అధ్యాయం 11వ వచనం. జీవమగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిచ్చీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు
తెలుసుకొందురు చాలు. ఈ మాట అన్నాడు, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? యెహోషువ ప్రజలతో చెబుతున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మన మధ్య ఎవరున్నారు? ఆ అంటే మనం ఆరాధిస్తున్న దేవుళ్ళో చెప్పండి, జీవముంది. మీలో ఏముంది? జీవం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ? ఆంధ్రేయ, జీవం లేనోళ్ళు, జీవం లేనోళ్ళు ఇక్కడ ఉంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే పరదేశులని పాడేసి పంపేస్తాం. అంటే మీకు ఇక్కడ దేవుడు మనందరికి ఏమి ఇచ్చాడు? కదులుతాం, చూస్తాం, మాట్లాడతాం, ఆ, వినిపించుకుంటాం. అదంతా అది దేన్ని బట్టి ఆధారపడిందంటే జీవాన్ని బట్టే. మనం ఆరాధించే దేవుడు కళ్ళుండి చూడలేనివాడు కాదు, చెవులుండి వినలేనివాడు, నోరుండి మాట్లాడలేనివాడు కాదు, చేతులుండి ఏమి చేయలేనివాడు. కీర్తనాకారుడు ఆ మాట చెప్పు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, వినే దేవుడు, మనలందరినీ ఎరిగిన హల్లెలూయా. అందుకే అంటున్నాడు యెహోషువ, మనం ఆరాధించే దేవుడు ఎవరో అండి, జీవము కలిగిన ఆ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఏమవ్వద్దు. ఎప్పుడైతే వారి యొక్క ప్రయాణ మార్గాలలో ఈ 40 సంవత్సరాల్లో అక్కడక్కడ వాళ్ళు మకాం పెడతాం, మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళటం, మళ్ళీ అక్కడ గుడారాలు వేయటం, మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళటం, ఇలాగా ఐగుప్తులో మొదలుపెట్టి కనాను వచ్చే వరకు ఏమేత్తనే ఉన్నారు వీళ్ళు? గుడారాలు వేయటం, ఎక్కటం, మళ్ళీ ఇంకో ఊళ్ళో వేయటం, అలాగ వేసుకుంటూ ఎక్కడి దాకా వచ్చారు వీళ్ళు? గిల్గాలు ప్రాంతానికి. గిల్గాలులో వాళ్ళ గుడారాలు వేశారు. ఇది ఫైనల్ అన్నమాట. ఎవరికి? అర్థమైంది మీకు ఇక్కడ? ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో సార్లు వాళ్ళు ఏమేస్తూనే వచ్చారు? గుడారాలు వేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు, ప్రయాణాలు సాగిస్తూనే. ఇప్పుడు చివరి ప్లేసు ఎక్కడ? గిల్గాలులో వీళ్ళు యెహోషువ నాయకత్వంలో అడుగు గమనించారు. ఇన్ని పోరాటాల వెనకాల, ఇన్ని పోరాటాల తదుపరి దేవుడు వారిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? హల్లెలూయా. సంఘమును కూడా దేవుడు కష్టాల గుండా, ఆ, మన జీవితంలో కూడా ఎన్నో పోరాటాల గుండా మన బతుకులు ఏమైనా చెప్పండి? సాగినయా? సాగలేదా? ఆ? చెప్పండి. కొంతమంది ఆ ఆ పోరాట పరిస్థితిలో అనారోగ్యాలు పాలు అయిపోయి ఎక్కడికి వచ్చారు? అన్ని పోగొట్టుకొని రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందంట? సర్వము పోగొట్టుకొని అప్పుడు ఎక్కడికి వచ్చింది? ఆయన దగ్గరికి వచ్చి ఆయన వస్త్రాన్ని. అలాగ కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకున్న సంపదలన్నీ ఖర్చు పెట్టేసుకో, వారికున్న సమయం అంతటినీ ఖర్చు పెట్టేసుకో, వారికున్న ఈవులన్నీ ఖర్చు పెట్టేసుకుంటాం. అన్ని అయిపోయాక ఎవరు స్టేజ్ ఎక్కడ? కొంతమంది అన్నీ ఇంక అయిపోయినండి, ఎక్కడికి వెళ్ళినా ఇంక నా బతుక్కి ఏం లేదు, దారి తెన్ను పాస్టర్ గారు, ఇక మీ గుళ్ళోకి వచ్చానండి, మీరే నా కోసం ఏం చెయ్యండి? ప్రార్థన చేయండి బాబా. దేవుడే నాకేం చెయ్యాలి? సాయం చేయాలండి. ఆయనే నన్ను బతికించాలండి. ఆయనే నాకు దిక్కండి. ఆయనే నాకు ఇంకా శరణం. కాళ్ళు లాక్కొచ్చేసినాయి అన్నమాట. ఎక్కడికెళ్ళి చెప్పండి? ఆ? ఒక్కొక్కళ్ళు గుళ్ళోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు ఆడద్ది? ఆళ్ళకి 40 పట్టింది. కొంతమందికి బాల్యములోనే వచ్చినోళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు ధన్యులు. వాళ్ళు భాగ్యవంతులు. ఎవరు? ఆ! కొంతమంది యవన వయసులో గుళ్ళోకొచ్చారు. వాళ్ళింకా ధన్యులే. కొంతమంది నడి వయసులో వస్తారు. ఎక్కడికి? బాల్యము, యవ్వనమంతా లోకంలో తిరిగేసి వస్తారు. నడి వయసులో వస్తారు. అప్పుడు కళ్ళు తెరుత్తారు. ఎవరు?
మరికొంతమంది చెప్పండి అన్నీ అయిపోయాక ఇప్పుడు కళ్ళు కూడా కనపడటం పోయాక అప్పుడొత్తారు. ఎక్కడికి? లోకి. అర్థం మీకు గమనించండి. వాళ్ళ గిలగాల్లో అడుగు పెడతానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈ గుళ్ళోకి రావడానికి, దేవుడిని తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఎవరికి? అయి మీరు లెక్కెట్టుకోండి. కానీ ఏది ఏమైనా ఈరోజు మిమ్మల్ని దేవుడు ఆయన మందిరములో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఏ వయసోళ్ళైనా, చిన్న వయసోళ్ళైనా, యవ్వన వయసులో, నడి వయసులో, వృద్ధాప్యంలో ఉన్న మన జీవితంలో ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మందిరములో అడుగు పెట్టినప్పుడు ఆయన అన్నాడు, మీ అవమానములన్నిటినీ దొర్లించి వేస్తా. గిలగాలు అంటే ఏంటి చెప్పండి? ఆ? దొర్లించబడ దేవుని మందిరములో అడుగు పెట్టినప్పుడు మన ప్రతి పరిస్థితులు ఏం చేయబడతాయి? దొర్లింపబడతాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు 40 సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఏమయ్యారు వాళ్ళు? అక్కడ ఎన్నో అవమానాలు పడ్డారు. ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు దేవుడు తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడ పెట్టాడు? చెప్పండి. గిల్గాల్లో గిల్గాల అనుభవాలు దేవుని చిత్తమేది. కొన్ని మాటలు ఈరోజు మీకు గుర్తు చేస్తాను. ఒకవేళ టైం చాలకపోతే మిగిలినది వచ్చే వారాన్ని మీకు గుర్తు చేస్తా. దేవుని చిత్తమైతే ఈరోజు ఒక 3 పాయింట్లు చెప్పే ప్రయత్నం గిల్గాలులో వారు అడుగు పెట్టడే ముందు వారి జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యము చేశాడు. ఆ మాట చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాము. హ్మ్. హ్మ్. ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. చాలు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు గిల్గాలులో అడుగుపెట్టే ముందు వీళ్ళు యొర్దాను ఏం చేయాల్సొచ్చింది? దాటాల్సొచ్చింది. యొర్దాను అనేది పెద్ద గొప్ప నది. దానికి కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇశ్రాయేలీయులకి ప్రాముఖ్యమైన అండి నది. ఏది? యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నది కూడా అదే. ఇప్పటికి కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి సెకండ్ టైం కూడా ఏం తీసుకుంటారు? అక్కడ తీసుకోమని కాదు దాని అర్థం. యేసు ప్రభు తీసుకున్న యేసు అని చెప్పి ఎళ్లి ఏం చేసుకుంటారు? ఇదిగో కానీ విషయం చెబుతాను. జాగ్రత్తగా మీరు గమనించండి. అలాంటి చరిత్ర దేనికుంది? యొర్దానుకి, గిల్గాలుకి పెద్ద దూరమేమీ కాదు అండి. చరిత్రకారులు లెక్క ప్రకారంగా కొలిసిన కొలత 3 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లు? యొర్దానుకి, గిల్గాలుకి ఎంత? ఈ మధ్య ఉన్నది 3 కిలోమీటర్లు. దేవుడు వీళ్ళని యొర్దాను దాటించాడు. యొర్దాను నది దాటడం సామాన్యమైన విషయము. మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రాన్ని ఏం చేశారు వీళ్ళు? ఇప్పుడు యొర్దాను నది ఏం చేయాలి వీళ్ళు? సాధ్యమా? చాలా కష్టతరమైన పరిస్థితి తన జీవితంలో ఎదురవబోతుంది. కానీ ఆ పరిస్థితుల్లో యెహోషువ ప్రార్థన "ఇదిగో మనం ఆరాధించే దేవుడు జీవము గల ఆయన మన మధ్య ఉన్నాడు. మీరేమి భయపడొద్దు. 12 గోత్రాల కర్తలారా ఒకసారి మీరు రండి. మందసాన్ని మీరు భుజాన పెట్టుకోండి" అని 12 గోత్రాల పెద్దలను కేకేసి మందసం తెచ్చి ఆళ్ళ మీద పెట్టి, "ఇదిగో ముందు మీరు ఏం చెయ్యండి? నడవండి" అన్నాడు. మందసము మోయుచున్న వాళ్ళు నడుచుకుంటూ, నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళగా వీళ్ళ కాళ్ళు యొర్దాను నది నీళ్ళకి ఏమైంది అంట? తగిలిని అంతే. నీళ్లు ఎప్పుడైతే యొర్దాను నది కాళ్ళకి వీళ్ళ కాళ్ళకు తగిలిందో నది రెండుగా ఏమైపోయింది?
పైనుంచి వచ్చే నీరు ఒక్కసారి ఏమైపోయింది? ఆగిపోయింది. హల్లెలూయా! ఆ నదిలో నుంచి దేవుడి ప్రజలని అవతల పక్కకి తీశాడు. నడిపించిన తరువాత మీరు గిల్గాలులో అడుగు. ఇప్పుడు దేవుడు మళ్ళీ వీళ్ళతో చెబుతున్నాడు, అబ్బాయి, మీరు దేవుడు చేసిన కార్యాలు మీకు మర్చిపోవటం అలవాటు. ఎవరికి? కదా! ఇశ్రాయేలీయులు ఏయి మర్చిపోయారు? మర్చిపోయారా లేదా? చెప్పండి. బైబిల్ గ్రంథంలో మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాశాడు. వాళ్ళు దేవుని కార్యాలన్నీ మర్చిపోయారు. ఏమండి? ఏం గుర్తున్నాయి వీళ్ళకి? ఆ? అక్కడ తిన్నయి గుర్తొచ్చినాయి. కాకరకాయలు, ఈకరకాయలు, ఉల్లగడ్డలు, చేపలు. ఎవరికి? వాళ్ళ తన్నిని మాత్రం చంపిని అయి లేవు. దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేసిన విషయాలు, పంటలో నుంచి నీళ్లు ఇచ్చిన విషయాలు, పొలం ఊడిపోవకుండా కోత కొయ్యకుండా రోజు పెడుతున్నా కొంతమందికి మతిమరుపు జబ్బు ఎక్కువ. మతిమరుపు జబ్బు నాకు లేదన్నవాడు చెయ్యెత్తండి. చప్పట్లు కొట్టేత్తని వాళ్ళ. ఎవరు లేరా? అన్యత ఓయ్, మరుపు ఉందా నీకు? ఉందా నీకు? చెప్పండి దావీదే. అందరికీ మతిమరుపేనా? నాకు మతిమరుపు లేదన్నోళ్ళు చెయ్యెత్తండి. మామగారు ఎవరికి? ఆ! ఎవరన్నా మర్చిపోయినా మా మామ ఆ! ఎక్కడ ఏం పెట్టి మొత్తం బాగా ఎవరు గుర్తున్నోళ్ళందరికీ అందులో నాకు కూడా చెప్పరే. నాకివిడెళ్తే ఆవిడ 4 సరుకులు చెప్తే అసలైందే కాలంలో నాకు గొడవ లేదు. మన ఏవో ఈ వ్యాపారం మొదలెట్టాక. ఎవరో కూరగాయలు తెచ్చేత్తారు. ఆవిడ ఫోన్ చేసుకొని ఆవిడకి పెట్టేత్తది. ఆవిడ మూట కట్టి నాకసలు గొడవ లేదు. మరి మొన్న ఎందుకయిపోయినియి పచ్చిమిరకాయలు అయిపోయినియి. ఆవిడ నాకు చెప్పి తీరా కూరగాయల కొట్టు కాడికెళ్ళాక ఫోన్ చేశా అమ్మగారికి. "సార్ ఇయన్నీ మర్చిపోయాను." ఆవిడేమి ఎత్తలేదు. ఫోన్ ఎత్తలేదు. ఎత్తకపోతే నేనెయ్య తెచ్చి నేను చెప్పినయి తేకుండా అనవసరమైనయి ఎందుకు తెచ్చావందావిడ. అది అలాంటి జరిగిన విషయం అది. ఇక్కడ ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా మీరు గమనించండి. మతిమరుపు చాలా అంటే మనం చాలా అయిపోయాం. అనవసరమైనయి కంటే అవసరమైనయి కంటే అనవసరమైన చెత్త బుర్రలో ఎక్కువ పెట్టేసాం. స్టోరేజ్ ఎక్కువైపోయింది దీనికి. మెమోరీ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయినప్పుడు ఏం చేద్ది మన ఫోను ఊగుద్ది. అంటది. అంటే మీకు యాంగ్ అయిపోయిందని అర్థం. అది యాంగ్ అయిపోయి అది ఎదరకి ఎళ్ళదు, వెనక్కి ఎళ్ళదు. అంటది. ఇంక దానికి దుడుకొచ్చేసినట్టు. దీనికి మన బుర్రకు కూడా చెప్పరా అయిపోయాయి. మరిపేం లేదు. పూర్వం గుర్తే. చిన్నప్పుడి గుర్తే. అన్నీ గుర్తున్నాయి. ఈ చెప్పినయి బాగా గుర్తున్నాయి. చెప్పినయి బాగా గుర్తున్నాయి. అర్థం మీకు అయన్నీ లేవా మీకు చెప్పండి? కేశరత్నం ఉన్నాయా నీకు? కోయిటాలో వచ్చేసావు కానీ అయన్నీ గుర్తున్నాయా? ఎవరికి? అలా మనందరికి ఏయి గుర్తుంటాయి. కానీ కొన్ని ఏమైపోతూ ఉంటాం. చెప్పరే. కొద్దిగా అయన్నీ ఎక్కిత్తం మానేద్దాం అనుకుంటున్నాం కానీ మరి కుదురుతలేదుగా ఈ బిజీ లైఫ్‌లో. అండి. అయితే ఇక్కడ ఒక విషయం చెబుతా. అందరికి ఏముంది? కానీ దేవుడు చేసిన కార్యాలు మనం ఏం చేయకూడదు? ప్రభువు చేసిన ప్రతి కార్యమును మనము జ్ఞాపకము ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈళ్ళకి మతిమరుపు ఎక్కువే. దేవుడు చేసిన కార్యాలు ఈళ్ళేం చేస్తున్నారు ఈళ్ళు?
అబ్బాయిలు మర్చిపోతానికి వీలు లేదు. ఇది సామాన్యమైన విషయం కాదు. దేవుడు మనల్ని ప్రేమించి మన కోసము యొర్దానునే పాయలు చేసి మనల్ని ఏం చేశాడు? ఓ పని చేయండి. 12 గోత్రాలు గుర్తుగా మీరు నదిలోకి దిగి పెద్ద రాళ్ళు 12 రాళ్ళు ఏం చేయండి? తీసుకొచ్చి ఒక రాయి పెట్టి, దాని మీద ఇంకో రాయి పెట్టి, దాని మీద ఇంకో రాయి పెట్టి, అలాగ 12 రాళ్ళు ఒక గుట్ట కట్టండి రా అన్నాడు. ఎవరిని? ఆ గుట్టను చూసినప్పుడల్లా మీకు ఒకటి గుర్తు రావాలన్నాడు. ఏంటది? ఆ గుట్టను చూసినప్పుడల్లా మన మన పిల్లలకి గుర్తు రావాలి. మన వాళ్ళందరికీ గుర్తు రావాలి. మన తర్వాత తరాలు గుర్తు పెట్టుకోవాలి అంటే, ఇదిగో ఈ యొర్దాను నది ఇక్కడే ఏమైంది? రెండుగా విభాగించబడింది. మన పిల్లలు గుర్తు పెట్టుకునేటట్లు ఇక్కడ జ్ఞాపకార్థంగా ఏం చెయ్యండి? ఒక రాళ్ళ గుట్ట. హల్లెలూయా! ఆ గుట్ట చూడగానే ఏం గుర్తొత్తది అంద్రియా? అది ఏమయ్యింది? రెండుగా ఈడిపోయింది. హల్లెలూయా! ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి దాటి అవతల పక్కకి అది గుర్తు. ఏది? ఈరోజు మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మనందరము దేవుడు చేసిన కార్యాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. గిల్గాలులో అడుగుపెట్టిన ప్రతి విశ్వాసి ప్రభు చేసే ప్రతి కార్యాన్ని మనము ఏం చేయాలి? గుర్తుపెట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆ రోజులు పని చేసుకో. 7వ రోజు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. దేవుని మందిరానికి కృతజ్ఞతతో నిండిన హృదయముతో ఏం చేయాలి? వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ఈ 6 రోజులు దేవా, నా పనుల్లో, నా ప్రయాణాల్లో నేను చేసుకున్న ప్రతి విషయంలో నాకు సహాయము, ఆహారం ఇచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావా, పోషించావా, నన్ను నా పిల్లలను నువ్వు కాపాడావు ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు. ఆ? సంవత్సరానికి ఒకసారి గుళ్ళోకి వస్తే ఏం చేస్తారు మీరు? ధన్యరాలు. ఎప్పటికోసారి వారానికి ఒకసారి పెట్టకుండా ఆరాధన ఎన్ని రోజులు పెడితే, సంవత్సరానికి ఒకసారి పెడితే ఏం గుర్తొస్తుంది మీకు? ఇప్పటికే మతిమరుపు వ్యవహారం ఎక్కువైపోయి దేవుడు చేసిన కార్యాలే ఏమైపోతాం? చెప్పండి. మర్చిపోతలేదా? వాళ్ళు మర్చిపోయి నా దగ్గరికి వచ్చేసి అంటారు, ఏమోనండి దేవుడు అందరికీ చేస్తున్నాడుగా నాకు చేయట్లేదండి. ఏం చేస్తున్నాడు? దేవుడు అందరికీ కార్యాలు చేస్తున్నాడు కానీ నాకేమి. ఇలాగ ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇలా చెబితే ఆయన అన్నాడంట, అమ్మ ఆగాగు నీకు చెబుతాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఒక తెల్ల పేపరు ఓ పెన్ను తెచ్చి ఇది పట్టుకుని ఇంటికెళ్ళి నువ్వు గుళ్ళోకి అడుగెట్టిన కాడి నుంచి దేవుడు నీకేమేమి చేశాడో ఇంటికాడికి వచ్చిన ప్రశాంతంగా మొత్తం రాసి పట్టరా అన్నాడంట. ఎవరిని? అప్పుడు ఇంటికెళ్ళాక ఓ మూలన కూర్చొని నిజమే మా పాస్టర్ గారు చెప్పాడు, దేవుడా ఏం చేశాడు నా పట్ల కార్యాలు. చాలా కాలం చాలా మంది పెళ్ళి అవదో 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 అంటే నాకేమైంది? పెళ్ళయింది. దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు. ఇది ఎవరు చేసిన కార్యమే? మళ్ళా తర్వాత మంచి కొడుకునిచ్చాడు. ఎవరు చేసిన కార్యమే? ఏవండి తర్వాత మళ్ళీ కూతుర్ని కూడా ఏం చేశాడు దేవుడు? ఇచ్చాడు. రాత్తందంట. ఇలాగా ఏం చేయడం మొదలెట్టింది? రాత్తం మొదలెడితే తెల్ల పేపర్ ఓ పక్క అయిపోయింది. ఇంకో పక్క కూడా రాయటం మొదలెట్టింది. ఎవరు? అంటే ఏకంగా 10 సంవత్సరాలకు ముందే ఇంత అయిపోయింది. ఇది ఇంక అక్కడి నుంచి రాత్తే ఇక పేపర్ పట్టుకుని వెళ్ళి పిసికేసి అక్కడ పడేసి పాస్టర్ గారి దగ్గరికొచ్చింది. దగ్గరికి వచ్చి, "పాస్టర్ గారండి రాసి రమ్మన్నారు కానీ రాయలేదండి. ఇంకా రాయలేక వదిలేసానండి. నాకు మాత్రం మీరిచ్చిన పేపరు, పెన్ను బుద్ధొచ్చేలాగా చేసిందండి" అందంట. ఏమొచ్చేలాగా చేసింది? బుద్ధొచ్చేలాగా చేసిందండి అందంట. ఎందుకు? కీర్తనాకారుడైన దావీదు అందుకే అంటాడు, దేవా నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని లెక్కించదమనుకున్నాను కానీ అవి లెక్కకు మించిపోయినాయి. ఎన్నని లెక్క పెడతాను ప్రభువా?
మన జీవితంలో దేవుడు ప్రతిరోజు ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడు. అర్థం మీకు ఇక్కడ సందర్భంలో ఒక ఆయనకి మోషన్ అవ్వట్లేదంట. ఏమవుతులేదు? మోషన్ అవుతులేదు. అబ్బో! అది చాలా బాధ కదా! ఏది? కొంతమందికి మోషన్ అవ్వలేదనుకోండి ఆ రోజు, చాలా అనారోగ్యమే. పొట్టంతా టైట్ అయిపోద్ది. ఏం తినబుద్ధి అవ్వదు. ఏం మాట్లాడబుద్ధి అవ్వదు. అది 3 రోజులు అవ్వలేదనుకోండి, ఆళ్ళకి ఎలాగుంటదో తెలుసా? ప్రసన్న పైపానం పైకి పోయినట్టు. బాబోయ్! బాబోయ్! అమ్మోయ్! 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 అంటారు. ఏమి లేకపోతే ఇలాగ అవ్వకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు ఒకడిని. హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే హాస్పిటల్ డాక్టర్ గారు లోన అర్జెంట్‌గా అడ్మిట్ చేసేయండి అని చెప్పి అడ్మిట్ చేసేసాడండి. చేసాక ఆయన మందులిచ్చి అయి ఇచ్చి ఇచ్చాక ఫ్రీగా ఏమైంది? మోషన్ ఫ్రీగా అయింది. ఎవరికి? అండి. అయిపోయిన తర్వాత "అండి బాబు ఇంకా ఈ మందులు వాడుకో. ఇంక ఉండక్కర్లా హాస్పిటల్‌లో ఇంటికేం చేయొచ్చు నువ్వు. ఎళ్ళిపోవచ్చు. ఎళ్ళేటప్పుడు మాత్రం మన కౌంటర్‌లోకెళ్ళి ఈ బిల్ కట్టియి" అన్నాడంట. ఎవరిని? ఆ! ఆ బిల్లు కట్టేయమని చెప్పి 15,000 బిల్లేసాడంట. ఎవరికి? ఆ! వెంటనే ఆ బిల్లు కాగితం చూసి బిల్లు చేత్తో పట్టుకుని వెంటనే అన్నాడంట, "దేవుని స్తోత్రం" అన్నాడంట. ఎవరు? డాక్టర్ గారికి మతిపోయిందంట. ఏంట్రా చేసిందేమో ట్రీట్మెంట్ నేనైతే నువ్వేమంటున్నావు? నువ్వు దేవుడు స్తోత్రం అంటావేంటిరా? అసలు నీ బతికిచ్చింది ఎవరు? నేను. అందరూనేమో నా కాళ్ళకి దండం పెడతారు. నువ్వేమో ఏమంటున్నావు? దేవుడు స్తోత్రం అన్నా ఏంటి కథ అన్నాడంట. అప్పుడు చెప్పాడంట, "అయ్యా అదేదో కొద్ది తేడా వత్తే దాన్ని వదులుతానికి నువ్వు 15,000 వదిలిచ్చావు. నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా యాక్టింగ్ లేకుండా ఏమవుతుంది? మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను 15,000 చొప్పున బిల్లు కడితే నా కథ ఏమవ్వాలి?" హల్లెలూయా! అంతే కదా! అండి. ఒక్కసారికే 15,000 వదిలిచ్చేత్తే రోజు ఎంత అవ్వాలి మనకి? మరి రోజు ఫ్రీగా అయ్యేటట్టు చేసాడంటే ఎవరు చేశారు? అలాగ లెక్కేసుకుంటే మన జీవితంలో ప్రతిరోజు ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా? హల్లెలూయా! వర్ణించలేము. అలాంటి అద్వితీయ చెప్పండి. అద్వితీయ దేవుడు. అందుకే మనము ప్రతిరోజు దేవుని కార్యాలు జ్ఞాపకము ఉదయమే పక్షులు లేచి దేవుణ్ణి స్తుతిస్తా ఉంటాయి. మనము ప్రతి ఉదయం లేచి దేవునికి కృతజ్ఞతలు. దావీదు దినమునకు 7 మార్లు దేవుణ్ణి ఏం చేశాడో తెలుసా? ఒక కీర్తన రాసుకున్నాడు. చాలా కీర్తనలో కూడా పాడుకుంటాడు. 103వ కీర్తనలో ఆయన పాడతాడు చూడండి. ఆ! హ్మ్. హ్మ్. సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని ఏం చెప్తున్నాడు? ఏమని పాడుకున్నాడు చెప్పండి ఇప్పుడు? కృప ఏం పాడుకున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువదు. నువ్వు ప్రతి దానిని బట్టి నా ప్రాణమా నువ్వెవరిని స్తుతించు. ఈ దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని కార్యాలని మరిచిపోకూడదు. ఈ ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చామంటే దేవుడు నిన్ను క్షేమంగా తీసుకొచ్చాడు. వారం అంతా నిన్ను నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? ఆ! ఓ పాట పాడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు మీరందరూ ఏం చేయాలి? అప్పుడే బయటికెళ్ళాలా? బయటికెళ్ళాలా? అప్పుడే మాట్లాడుకోవాలా? ఆ! కొంతమంది మంచినీళ్ళు తాగుతానికి అది బ్రేక్ అనుకుంటున్నారు. ఏది బ్రేక్ కాదు. ఏం చేయాలి మనము? చెప్పండి. తన్మయులమై కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఎవరిని? ప్రభువా! వారంలో ఎన్ని కార్యాలు నా పట్ల అది దేవుని స్తుతించటం మనకి మంచిది. దేవుని స్తుతించుట అది మనకెంతో ఆశీర్వాదం. దైవ కార్యములను కూడా మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వాటిని ఎప్పుడు మీరు గుర్తు దావీదు ఒక రోజున సౌలు దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆ ఫిలిష్తీయుడికి మీరు భయపడిపోతున్నారా?
ఎవరికి? ఆడేవడో ఆప్ట్రాలుగాడు, సున్నతి లేనోడు. మనమేం పొందిన వాళ్ళము? రక్షణ పొందిన వాళ్ళము, సున్నతి పొందిన వాడము, ప్రత్యేకించబడిన వారము, ఎన్నుకోబడిన వాళ్ళము. మన ముందు నిలబడటానికి ఎవడాడు? ఏంట్రా 6 మూరలుంటే ఎంత? 7 మూరలుంటే ఎంత? ఆడెంత అన్నాడు. ఎవరు? ఈ సెలవివ్వండి. ఇప్పుడు వెళ్ళిపోతా. ఆడి తలకాయ నరికేత్తాను తెత్తానంటున్నాడు. ఎవరు? "ఒరేయ్! నువ్వెవడోరా? నువ్వు ఎవరి తాలూకురా?" అన్నాడు. ఎవరు? ఎవరి తాలూకు ఏంటండి? "నేను ఎస్ఐ గారి కొడుకునండి" అన్నాడు. "రేయ్! ఎస్ఐ గారి కొడుకులందరూ ఇక్కడే ఉన్నారు. నువ్వెవడోరా?" అన్నాడు. "నేను ఆఖరోనండి" అన్నాడు. ఎవరితో? ఆ! "రేయ్! నువ్వు బాలుడురా, ఆడేమో బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేశాడు. నోరు మూసుకొని ఇంటికెళ్ళిరా" అన్నాడు. ఎవరిని? "లేదండి, నేను అడవిలో గొర్రెలు కాసుకున్నాను. మందలు మేపేటప్పుడు తోడేలొచ్చింది. చీల్చేశాను." యేసప్ప గారు ఏం చెప్పాడు? "పెళ్లి కొడుకువేంటి నువ్వేమన్నా?" తలకాయ ఆళ్ళ కింద ఎడేసేసి ఆ! ఆ! ఏమన్నాడు దావీదు గారు? "తోడేలుని చీల్చా. మళ్ళీ సింహం వచ్చింది. దాన్ని కూడా" ట ఇప్పుడు అదే దేవుడు నాకు సాయం చేత్తాడు. ఎళ్తాను. ఆడి తలకాయ తెచ్చేత్తానన్నాడు. ఎవరు? సౌలు గారు ఇప్పుడు దాకా ఎంతోమందిని చూశానురా. అక్కడి దాకా ఎళ్తున్నారు. ఆడిని చూసి మామూలుగా పరిగెడతలా. బతికుంటే పులిసాకులు తింటామని మనోళ్ళంటారు కదా! ఏదో రకం బతకొచ్చు బాబు. ఆడి చేతిలో ఏమైపోతాం. నన్ను చూసి పారిపోతున్నారు. అమ్మో! ఆడి ఈటి మామూలుది. అదో అయ్యబాబోయ్! ఆడు మంచినీళ్ళు తాగుతున్నాడు. మనమేమో ఇంత గ్లాసుతో తాగుతాం కదా! ఆడేకంగా కుండైపోతున్నాడు ఇలాగ. అమ్మ బాబోయ్! ఆడు బాణంతో తాగేత్తన్నాడాడు. ఆడిని చూసేటప్పటికి ఎవడికాడు, ఆడు వాయిస్ ఇనేటప్పటికి ఆడెళ్ళిపోయారు ఈళ్ళు. అని దావీదు వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? ఆ! "ఏరా ఏంటి నా మీదకొచ్చావు? నీ కంటికి నేనెలా కనపడ్డాను? కుక్కలా కనపడ్డానా? ఏంటి ఓ పుల్ల ముక్కోటిచ్చుకొని ఏం చేసావు నా దగ్గరికి? వచ్చేత్తన్నావు? అసలు నీ కంటికి ఎలా కనపడుతున్నానురా" అన్నాడు. అది తన దేవత పేరన శపించారంట. ఎవరిని? దావీదేమన్నాడో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలులో దేవుడొకడున్నాడురా. ఎవరున్నారు యాకోబు? ఇశ్రాయేలులో దేవుడొకడున్నాడు. ఈయన కత్తితో, ఈటెతో రక్షించేవాడు కాదు. లోక నివాసులందరికీ తెలియనట్లు, ఇదిగో ఈ రోజు నేను నీ మీదకొత్తన్నాను. నీ తలకాయ తెగేత్తాను. నీ కళేబరం ఆకాశ పక్షులకి, భూమోగలకి ఏహేత్తానన్నాడు. ఎవరు? మనోడి దగ్గర సరుకుందా? పట్టులోనే వదిలేసిందనుకో. ఆ! దావీదు గారు ఎవరు? ఆ! అసలాడిని చూస్తే అందరూ జడిసారు. ఈ అయ్యగారు మాత్రం ఏంటా పవర్ చెప్పండి నాకు? ఏంటా పవరు? ఆ ధైర్యం ఎక్కడిదే? ఆ! అసలు సౌలు గారి బట్టలెత్తేనే మనోడు మునిగిపోయాడక్కడ. ఎక్కడ? మునిగిపోయి ఒక్క అడుగు కూడా ఎదరకి, ఎనక్కి ఎయలేనోడు ఇక్కడికొచ్చి కౌరులు మాత్రం దానికి పవరేంటి? దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు ఏది మర్చిపోలా. హల్లెలూయా! తోడేలుని చంపిన సంగతి మర్చిపోతే, సింహాన్ని సింహాన్ని చంపిన సంగతి మర్చిపోలేదు కాబట్టే, ఇప్పుడు గొలియాతు మీదకెళ్ళడానికి దేవుడు బలమిచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువు స్తుతించండి. హల్లెలూయా! అది. మీకు కూడా గుర్తుపెట్టుకోండి అదే. ఏంటి నా దేవుడు గొప్ప దేవుడు. ఆ రోజు నా కార్యం చేయలేదా? నా పిల్లోడి పట్ల కార్యం చేయలేదా? నా కుటుంబంలో ఈ కార్యం చేయలేదా? అది చేసిన దేవుడు ఇది కూడా. ఏంటి అదే పోద్ది. ఆ నొప్పదే పోద్ది. ఆ రోగం అదే పోద్ది. ఏ అర్థం మీకిక్కడ? ఎవడెవడినో సూరమంట కూర్చోకండి. యేసు నామములో రోగములు పోవును గాక. ఆ! పిరికి మనసు మీలో పోవును గాక. కొంతమందికి ఎప్పుడు పిరికి మనసే. ఏమైపో ఏమైతే నీకు నట్టమేంటి? నువ్వు పోతే భూమికి నట్టమా? నువ్వు పోతే ఎవడికి నట్టం? చెప్పండి. ఇంకెళ్ళిపోతాం. అక్కడుంటాం. ఏ ఇల్లు? ఈ ఇల్లు వదిలేత్తాం. చెప్పరే! ఆ ఇంట్లోకెళ్ళిపోతాం. ఏంటండి నీకు నట్టం? ఇక్కడుంటే నీకు లేనిపోని తిప్పలుంది. బీపీ పిల్లలేసుకోవాలి, షుగర్ పిల్లలేసుకోవాలి.
చెప్పరే. అన్నం వండుకోవాలి ఓపుకున్న ఓపికలో చేద్దాం. ఈ బెండకాయలు కూడా కొనుక్కోలేకపోతున్నారు. బెండకాయలకు కూడా ఎంతొచ్చింది దీవెనరాజు రేటు? రూ. 50 అరకి అండి. ఈ ఇంతకు తిప్పలు ఎక్కడ డబ్బులిచ్చి రూ. 10 పెట్టి ఏం చేయక్కర్లా నువ్వు? పచ్చిమిరపకాయలు కూడా కొనక్కర్లా. ఎక్కడ ఏం చేయటమే? అంత లైఫ్ కొట్టేసినట్టే. ఏంటి? చెప్పరా? చచ్చిపోతామంటే మీకు ఎలాగుంది? భయమా? ఏహ్! అంతే. అలాంటి విశ్వాసం ఎవరిది? హల్లెలూయా! క్రైస్తవుడు అలా ఉండాలి. హల్లెలూయా! ఎప్పుడు ఏమైపోతావు? ఏంటంట? ఎవరికి? ఉంటే ఇక్కడ, లేపోతే అక్కడ. ఏంటి? క్రైస్తవుడికి చెప్పండి. భయపడకు. హల్లెలూయా! అలా ఉన్నవోడిని ఏ రోగం మిమ్మల్ని ఏ సమస్య మిమ్మల్ని, ఏ ఇబ్బంది చెప్పండి. ఏమన్నా చేద్దా? ఆ! చింత ఈళ్ళ దగ్గరికొచ్చేటప్పటికి నమస్కారం వేసేద్ది. ఎవరి దగ్గరికొచ్చేటప్పటికి, ఒరేయ్ బాబోయ్! నేను చాలా మందిని పడగొట్టేసాను గానీ, నిన్ను మాత్రం నేనేం చేయలేను. ఎవరిని? ఏం కలిగినోడిని? లేపోతే ఒక్కొక్కడికి పట్టడుంటది. పట్టనకూడదేమో పుట్టుడనాలి. ఏంటది? ఒక్కొక్కళ్ళకి అన్నీ ఉంటాయి. ఆళ్ళకి సరిపడ సరుకులుంటాయి ఇంట్లో. ఎలా బతకాలో ఆ! వడ్డీకి రూ. 1,00,000 తిరుగుతున్నాయి పక్కన. పైగా చెప్పరే ఆ! కొంతమందికి ఎన్నున్న ఏడుపు గోల. ఆ! ఆళ్ళని పట్టేసింది భయంకరమైన ఏ దెయ్యం అది? ఆ! మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు మనము ధైర్యవంతులు. హల్లెలూయా! పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకు ధైర్యము కలిగిన చెప్పరే దత్తపుత్రాత్మని ఎవరికిచ్చాడు? మనం భయపడం. మీకెప్పుడు భయం పోవాలంటే ఒక్కటే. దేవుడు చేసిన కార్యాలన్నీ ఏం చేసుకోండి? జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ అదే చెప్పాడు. ఇదిగో మన దేవుడు జీవము గల ఆయన ఎక్కడున్నాడురా? మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా! అప్పుడు గాదు. చెప్పండి. గిల్గాలులో జీవము కలిగిన దేవుడున్నాడు. సంఘములో ఎవరున్నారు? ఎవరున్నారు? మనలో ఎవరున్నారు? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఒకటే. ఒకటే. ఆయన చేసిన కార్యాలన్నీ గుర్తుపెట్టుకొని దేవునికి ఏం చేయండి? స్తుతులు చెల్లించు. దేవునికి స్తోత్రములు చెల్లించు. పొద్దున్నే దేవుని స్తుతించు. మధ్యాహ్నం దేవుని స్తుతించు. దావీదులాగా 7 మార్లు చెప్పండి. స్తుతించండి. పాటలు పాడేసుకోండి. రాగం అక్కర్లే మీకు. తాళం అక్కర్లా. ఏమి రాపోయినా పర్వాలా. పిచ్చిగా పాడేసేయండి. ఎవరో గుళ్ళో కాదు. గుళ్ళో పాడబాకండి. అర్థమైందమ్మా? సౌభాగ్యం గారు అప్పుడప్పుడు దర్శనం చూసేస్తుంది పాటల్లో. ఎటెళ్ళొచ్చేస్తుందో తెలుతులేదు. అలాగా మీరు గుళ్ళో కాదు. గుళ్ళో పాడారనుకో ఎనకాలోళ్ళకి తప్పట్లు కొట్టేవాడు ఒకసారి ఆగిపోయి ఆళ్ళు ఎటు కొట్టాలో తెలవదు ఈళ్ళకి. అర్థమైంది మీకిక్కడ? అందుకే నేను చెబుతున్నా ఇంటికాడ పని చేసుకునేటప్పుడు మీ ఇష్టం. ఇందులో శరణం అందులో పెట్టేయండి. అందులో శరణం ఇందులో పెట్టేయండి. ఎలా పెట్టేసినా మీలో మాత్రం మీరు తెగ పాడేసుకోండి. హల్లెలూయా! ఎక్కడ? అలా పాడేసుకుంటే కొత్త కొత్త పాటలొచ్చేస్తాయి మీకే. మీరే పెద్ద రచయితలైపోతారు. ఎందుకు నేను చెబుతున్నాను తెలుసా? అలా దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఏం చేయటమే మనం? చెప్పండి. స్తుతించుకోండి. మనస్సుని ఖాళీగా ఉంచకండి. ఎంప్టీ మైండ్ డెవిల్ వర్క్ షాప్ అన్నారు. అర్థమైందా మీకేమన్నా? అర్థమైనట్టు ఊపేత్తారు నాకు తెలుసు. ఆ! ఏంటి చెప్పండి? ఖాళీ మైండు సైతాను గాడి యొక్క కర్మాగారం. ఎవరిది? మీరు ఖాళీగా ఉన్నారనుకో మీ బుర్ర సైతాను గాడు మెకానిక్ షెడ్డు. మెకానిక్ షెడ్‌లో ఏం చేస్తా ఉంటాడు దావీదు? టికు 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 టక 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 గిర్ర్ అయి ఎలా ఉంటాయో మీరు మెదలకుండా ఆడొచ్చేస్తాడు. ఎవడాడు? ఆడు మెకానిక్ షెడ్ ఎట్టేత్తాడు. ఎక్కడ? అందుకని మీరేముంచొద్దు.
ఖాళీ ఉందనుకో ఇల్లంతా దులిపేయండి. ఆదివారం కాదు దులుపుతాం. అప్పుడు దులిపేయండి. ఉపవాస ప్రార్థన రోజున దులిపేత్తారు కొంతమంది. అప్పుడు కాదు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అన్ని కుండలు బయటేసి తెగ తోమేయండి. ఎర్రగొచ్చేత్తాయి శుభ్రంగా. అప్పుడేమో అప్పుడు చెయ్యం. ఎప్పుడు చేత్తాం మనం? ఖాళీగా కొంతమంది కొందు సమ్మగా ఈళ్ళకి. తర్వాత మిమ్మల్ని ముంచేత్తుంది. మీకేమవ్వదు. మీరు ఎప్పుడు దేవుని కార్యాలని దేవుని కార్యాలు గుర్తు చేసుకోవటమే మన పని. ఆయన కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకున్నంత సేపు మీలో ఏమొచ్చేత్తది? బలమొచ్చేద్ది. హల్లెలూయా! ధైర్యమొచ్చేద్ది. మీలో ఒక ఉజ్జీవాన్ని మీరు ఏం చేయగలరు? పడగలరు. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యములో మనం ఇందాక చదువుకున్న వచనం దగ్గరికి వచ్చేద్దాం ఒకసారి. 9వ వచనం. 5వ అధ్యాయము 9వ వచనం. ఆ! హ్మ్. నీ మీద నుండకుండా చాలు చాలు. ఏమన్నాడక్కడ? ఐగుప్తీయుల అవమానములన్నిటినీ నేనేం చేస్తాను? దొర్లించేస్తానన్నాడండి. ఐగుప్తీయులు ఎంత అవమానించారో చెప్పాను గదా ఇందాక. మళ్ళీ ఇంకా చెప్పనింకా. చాలా అవమానాలు. ఇప్పుడు మనకు కూడా అవమానాలున్నాయా? లేవా? అవమానించారా? లేదా? చెప్పండి. మన గుళ్ళోకొచ్చినందుకు ఎక్కిరించోళ్ళు లేరా? ఉన్నారా? లేదా? ఎక్కడికెళ్ళి ఎక్కిరించరు. ఇదే మన భాగ్యం. ఏది భాగ్యం? గుళ్ళోకొత్తేనే మనల్ని ఎక్కిరిత్తారు. పైగా ప్రార్థన చేసుకుంటే ఇంకా ఎక్కిరిత్తారు. ఎవరిని? ఆ! పాడుకుంటే ఇంకా ఎక్కిరిత్తారు. హల్లెలూయా అమ్మగారు అనొచ్చు. స్తోత్రం అంటారు. ఎవరిని? ఆ! ఆ పేర్లు అర్థాలు కూడా తెలవదు కొంతమందికి. ఆ! ఒక్కొక్కడిని ఓయ్! దావీదుకు అంటాడు. ఎవరిని? బైబిల్‌లో పేర్లు పెట్టి ఏలాకోలంగా ఏం చేస్తా ఉంటారు కొంతమంది. తెలీదు. దాని గురించి ఏమవ్వదు. మా నాన్నగారిని కూడా ఎంతోమంది ఏం చేసేవాళ్ళో తెలుసా? ఆ! అవమానించేవాళ్ళు. ఏలాకోలం చేసేవాళ్ళు. "రేయ్! అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ! ఆయన ఇలా చేత్తన్నాడు" అని ఏం చేసేవాళ్ళో తెలుసా? ఏలాకోలము. ఒక ఆయనైతే ఇగో కొంతమంది ఆ పాస్టర్‌లందరూ ఆ ఇంటి మీద పడ్డార్రా. ఆడికి 5 ఎకరాలుంది. మొత్తం అంతా తినేసార్రా. ఏమీ లేదిప్పుడు అన్నాడు ఒకాయన. అంటే ఆళ్ళని ఎలాగ లెక్కేసారు చెప్పండి? ఈళ్ళు మొత్తం నిన్ను కూడా తినేత్తాడురా. నీకు కూడా ఏమీ లేకుండా ఏమైపోద్ది? పోద్ది. మనుషులు కొన్ని సార్లు మనల్ని అలా ఏం చేస్తా ఉంటారు? హేళన చేస్తారు. లోకంలో ఎన్ని తాగి, తిరిగి, విచ్చలవిడిగా బతికినా ఆళ్ళని ఎవరు ఏమి అందుకే నేను మీకు చెబుతున్నాను. ఏవండి పళ్ళున్న చెట్టుకే ఆ! రాళ్ళు పడతాయి. ఎట్లికి పడతాయి? ఆ! పళ్ళు లేని చెట్టుకి ఏ రాయ పడదు. ఎవడు ఎయడు. దేనికి? రేగ్గాయలుంటేనే రాళ్ళేత్తారు. దానికి ఏమీ లేపోతే దాని మీద ఎయడు. అలాగే మన మీద కూడా కొన్ని సార్లు ఏమేత్తారు. అందుకే మీరేమవ్వకండి. బైబిల్‌లో వ్రాయబడిన మాట. నిరాకరింపబడిన రాయ మూలకు కలరాయ. ఎన్నో సార్లు మనము అవమానించబడ్డొచ్చు. కానీ దేవుడు ఇక్కడ అదే చెప్పాడు మీకు. ఏం చెబుతున్నాడో తెలుసా? మీరు గమనించండి. ఎప్పుడైతే మీరు గిల్గాల్ అడుగుపెట్టారో, అప్పుడు ఆయన అంటున్నాడు ఏమనో తెలుసా? అవమానములు మీ మీద నుండి దొర్లింప హల్లెలూయా! దేవుడు మన అవమానములన్నిటిని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మనం ఆయన నమ్మినప్పుడు, ఆయన విశ్వసించినప్పుడు, ఆయన సన్నిధిలో చేరి ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు, మన అవమానములన్నీ ఏం చేయబడతాయి? ఆ! దొర్లిస్తాడు. దొర్లించకుండా దేవుడు ఉండేవాడు కాదు. కాదు. దేవుని వాక్యములో ఒక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. హెజ్కేలు గ్రంథము, హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం చూడండి. ఆ! హ్మ్. 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 కనుక
నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకో, నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా చాలు. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట. ఒక చక్కని మాట ఉంటది ఇక్కడ. ఏమనంటే, నేలను నాటిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలివి. దేవుడే మనల్ని పుట్టించినోడు ఎవరో ఆయనే. పుట్టినప్పుడు ఏమండి ఒక రక్తపు ముద్దలాగా ఉన్నాడు. ఆ తర్వాత 3 కేజీలు, 3.5 కేజీలో ఉంటాయి. అప్పుడు ఆళ్ళకి పుట్టినోళ్ళకి ఏ వస్తువులేసినా ఆగవు. సంవత్సరం వచ్చినా వాళ్ళకి ఏ వస్తువు ఏసినా ఏమైపోద్ది చెప్పండి? జారిపోద్ది. ఆడపిల్ల పుట్టిందని పట్టాలేసారనుకోండి, పట్టా ఆగుద్దా? ఏం జేస్తారు? ప్రేమ ఎక్కువైపోయి పట్టాలు చేపిత్తారు. ఆ పట్టా జారకుండా మళ్ళీ లోన ఓ తాడేసి, తాడుకి దీనికి ఏమేత్తారు? మాట్లాడరా? కడతారా? కట్టరా? కట్టకపోతే ఆ! పట్టా ఊడిపోద్ది. ఇప్పుడు మన భవ్యకి పట్టా ఎత్తే ఉంటదా? ఊడిపోద్దా? ఊడదు. జారదు. ఒకవేళ దాని మీద ఎవడో చెయ్యేసినా ఊరుకుంటదా? ఏయ్! ఏంటి అర్థం మీకిక్కడ? అది ఎప్పుడు? ఒకవేళ మెడలో సెట్టేత్తే? ఎప్పుడు? ఇప్పుడేత్తే భవ్య మెడలో ఎక్లెస్‌గా ఏయించుకుంటది. సెల్ఫీ తీసుకుంటది. ఎవరు? అప్పుడు? అప్పుడు సెట్టేత్తినా సెట్ ఆగదు. వడ్లానం పెడితే పుంజారు కిందెళ్ళిపోతాయి. అది ఆభరణాలు పెట్టుకునేది వయసు. దేవుడన్నాడు కదా! నువ్వు పుట్టిన తర్వాత ఏం చేస్తున్నానన్నాడు 8వ వచనంలో, ఆ వచనంలో అన్నాడు చూడండి. ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండును. సరే ఏ ప్రాయమొచ్చింది? చక్కగా నువ్వు నేలను నాటిన చిగురాకులాగా నువ్వు వృద్ధయి, ఎదిగి పెద్దదానివై అండ్ 7వ వచనంలో ఆభరణ భూషితురాలివి, అన్ని రకాల వస్తువులతో నేను నిన్నేం చేశాను? అంటే ఆ ఎదుగుదల, ఆ అభివృద్ధి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడే. అది ఏ అమ్మన్నా ఇత్తదా? వృద్ధి చేయటం ఎవరి చేతిలోనే ఉందా? చెప్పండి. వృద్ధి పరచటం కేవలము ఎవరు చేయాల్సిందే? దేవుడే చెయ్యాలి. అలాగ దేవుడు వృద్ధి వృద్ధయిన తర్వాత చక్కగా ఎదిగిన తరువాత వాళ్ళకి పెళ్ళి వయసొచ్చితే ఏమవ్వాలి? పెళ్లి చెయ్యాలి. పెళ్లి చెయ్యకపోతే తల్లిదండ్రులు చాలామంది "పొత్తలేదా?" అంటారు. అన్నారా మిమ్మల్ని? కొంతమందిని అడుగుతారు. "ఏం లీలావతి అడగట్లేదా?" కొంతమంది డైరెక్ట్‌గా సిగ్గులేనోళ్ళు ఏకంగా పిల్ల దగ్గరికెళ్ళి "పెళ్లి చేసుకోవా?" అప్పుడు ఆ పిల్ల "కుదిరింది" అందరికి నోరు మూసేత్తారంతే. కుదరలేదన్నట్టుగా అలా ఆ! ఎవరిని? ఏండి ఎక్కిరించి బ్యాచి చాలా మందుంటారు. ఆళ్ళకి సిగ్గు సిగ్గు ఉండదు. మీదే ఎవరిని? కొంతమంది కొంచెం ఆలోచన కలిగినోళ్ళు పక్కోళ్ళని అడుగుతారు. ఆళ్ళ అమ్మ నాన్న అడుగుతారు. కొంతమంది ఎక్కడ? చెప్పండి. ఆ! సారు మీటింగ్‌కెళ్తే నన్నడిగారు. ఏమని తెలుసా? "బాబు ఈ ఊళ్ళో పిల్లని చేసుకుంటావా?" అన్నారు. నాకు పెళ్లయిపోయిందిరా బాబోయ్! అన్నానప్పుడు. అప్పటికి అలాగ ఉండేవాడిని నేను. అండి. అర్థం మీకిక్కడ అలా కొన్ని సార్లు కొంతమందికి ఎలా కనపడతాం అలా కనపడతాం. ఈ వచ్చిన భాగంలో మనం గమనించాల్సిన విషయం. అండి. దేవుడు వృద్ధిపరిచిన తర్వాత ఆయనక్కడ అందుకని అన్నాడు, "నీకు అవమానము కలుగకుండా నిన్ను నేనేం చేసుకున్నాను? పెండ్లి నేను నేను నా కొరకు ప్రతిష్ట నిన్ను నేను విడిచిపెట్టలేదు." హల్లెలూయా! మన దేవుడు ఎవరో తెలుసా? ఎలాంటి దేవుడు? ఇక్కడ అందుకే చెబుతున్నాడు. ఆయన మన అవమానములను, మన నిందలను ఏం చేసే దేవుడు? రాహేలు చాలా అందంగా ఉంటది. రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? సంవత్సరాలు 14 సంవత్సరాలు. కానీ ఎవరు లేరు? పిల్లలు లేరు. అందరూ తిడతమే. ఎవరిని? ఉండటానికున్నావు, బానే ఉన్నావు. పిసి మొఖం వేసుకొని. ఎందుకు? ఎవరు లేరు నీకు? ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటే పాపం నలిగిపోయి ఏడ్చేసింది. ఒక రోజుని ఏకంగా గట్టిగా పట్టేసుకుంది యాకోబుని. "ఏయ్! పిల్లల్నిత్తావా? చచ్చిపోమంటావా?" అంది. ఎవరిని? ఆ! అనేటప్పటికి యాకోబు అన్నాడు, "నీకేమన్నా పిల్లలిత్తానికి నేనెవరిని? నేనేమన్నా దేవుడినా? నా చేతిలో ఏమన్నా ఉందా? ఎవరివ్వాలి? ఇదిగో ఆయనేం జేత్తాడు? దేవుడు
అది ఆలకించి బిడ్డలు ఇస్తే ఆమె ఏమందో తెలుసా? దేవుడు నా నిందని హల్లెలూయా. ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆయన నా నింద ఏం చేశాడు నా మీద నుంచి? మన నిందను, మన అవమానములను తొలగిస్తాడు. ఎక్కడుంటే దేవుని మందిరములో మనం ఎదుగుతూ ఉంటే, దేవుని మందిరములో ఆత్మీయంగా మనం వర్ధిల్లుతుంటే, వాక్యము, ప్రార్థన, విశ్వాసం, నియమక కోటాలందు మనం ఆసక్తి కలిగి, ఆరాటము కలిగి, ఆతృత కలిగి ఆయన సన్నిధిలో ఏమవ్వాలి ఉంటే, ఆయన ఏం చేసే దేవుడు? ఇప్పుడు చెప్పండి. నింద, అవమానములను తొలగిస్తాడు. ఎప్పుడు? ఎప్పుడు? ఎక్కడ గడపాలి మనం? చెప్పండి. దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అర్థమైంది మీకు ఇక్కడ? బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన ఏమండి ఈ యొక్క నిందను తొలగించటంలో ఆయన చేసిన కార్యము సామాన్యమైనది. ఎంతో మంది జీవితాల్లో ఆయా సమయాలలో వారి నిందలన్నిటినీ ఏం చేసిన దేవుడు మన దేవుడు? చెప్పండి. ఆ! తొలగించిన ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. దేవుని వాక్యములో యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త హ్మ్. 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 చాలు. ఇక్కడ దేవుని వాక్యం మనం గమనించాల్సిన విషయం కదా! దానికి ముందు వాళ్ళ జీవితంలో ఎదురైన ఒక సమస్య ఏమిటంటే, మరియా, మార్తాల దగ్గర ఆళ్ళు బాధపడుతున్నారు. అయ్యో! మాకు ఒక్కడే ఉన్న తమ్ముడు ఏమైపోయాడు? వాళ్ళు సమస్యతో నలిగిపోతుంటే, ఇక్కడికొచ్చినోళ్ళు కొంతమంది, "ఏమ్మా గుడ్డోళ్ళకి చూపిచ్చాడంటగా, కుంటోళ్ళకేమి ఇచ్చాడు? నడికిచ్చాడంట, ఎన్నో చేశాడంట. మరి మీ తమ్ముడిని ఆ! సావకుండా చేయలేం." ఎవరు? ఆ టైం ఏ టైం అది? ఆ టైం ఏ టైం చెప్పండి? ఇప్పుడు అలా చెప్పాలా? ఇప్పుడేం చేయాలి? "ఏమ్మా ఏడవకు. ఆ! ఉంది మరి మరణం. ఎవరికైనా ఏమవ్వచ్చు? రావచ్చులే" అని ధైర్యం చెప్పాలా? ఎవరికి? ఏమంటున్నారాళ్ళు? ఏ అక్కడేమో గుడ్డోడిని చూసాడు, ఇక్కడ కుంటోడిని బతికించాడు. మరి మీ తమ్ముడిని ఏం చేయలేకపోయాడు? గమనించు. మరియ, మార్త యేసయ్య కాళ్ళ మీద పడి, "అబ్బా! నువ్వు మా ఇంటికాడుంటే మా తమ్ముడు ప్రభు ఆ దినాన్నే ఏం చేశాడు చెప్పండి? ఎక్కడ మీ తమ్ముడిని ఏం చేసింది? అయ్యా లెగుస్తాడయ్యా. ఇప్పుడు కాదు. పునరుత్థాన దినాన. లేదు మనం ఇప్పుడే లేపవలసి ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు ఏం చెయ్యి? బయటికి రా." కట్టబడిన వాడు పేత వస్త్రములతో లేచి ఏం చేశాడంట? హల్లెలూయా. దేవుడు తన పిల్లల జీవితములో అలాంటి అద్భుతమైన కార్యములను ఏం చేసే దేవుడు? తిరిగి మనలను లేపగలిగిన దేవుడు. పునరుద్ధానపు అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఏవండి సౌలు జీవితం పౌలుగా ఇచ్చాడు. పనికిరాని జీవితాన్ని పనికొచ్చేటట్లుగా ఇచ్చాడు. విలువలేని జీవితాన్ని విలువైనదిగా. హల్లెలూయా. ఇవన్నీ మన నింద ఏం చేయబడ్డవే? తొలగించబడ్డాయి. హల్లెలూయా. యేసయ్య మందిరంలో గడపండి. దేవుని వాక్యాన్ని చదవండి. దేవునితో గడపండి. మనకు దేవుని మందిరంలోకొచ్చాక అన్నీ ఏమైపోతాయి? చెప్పండి. అన్నీ హల్లెలూయా. ఈ దినము మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోండి. ఈ 2 విషయాలు మీ హృదయాలకు తీసుకోనండి. మనకి ఎప్పుడైతే దేవునితో మనము సహవాసము చేశామో, మన ప్రతి నింద ఏం చేయబడద్ది? ఒకవేళ ఇవాళ ఎవరైనా ఏ పరిస్థితిలోనైనా నిందించబడుతుంటే, మీరెవరు ఏమవ్వద్దు. ఆ! పోకండి. నేను ఆయన సన్నిధిలోకొచ్చాను. ఆయన నా నింద
ఐగుప్తీయుల యొక్క నిందలన్నీ ఏం చేసావు? ఈ దినం 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటి చెప్పండి? మనము దేవుని కార్యాలు ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఆ! ఆయన మందిరంలో నిలిస్తే మన నిందలన్నీ ఏం చేయబడతాయి? తొలగింప మనం ఎప్పుడైతే గిల్గాలులోకొచ్చామో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చేసిన కార్యాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకటి. రెండవది ఆయన మందిరంలో నిలిచామంటే మన అవమానాలన్నీ ఏం చేయబడతాయి? ఎక్కిరించినోళ్ళందరూ నవ్వే రోజు ఒకరోజు చెప్పండి. శారమ్మ దగ్గరికి వీళ్ళు అందరూ ఏం చేశారంట? నవ్వారంట. ఏం చేశాడు? దేవుడు నాకు నవ్వు మన దేవుడు కూడా ఎవరో కదా! అలాంటి గొప్ప దేవుని పాదాలు పట్టుకొని మనందరము దేవునికి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా పిల్గాలు అనుభవాలలో ఈరోజు ఒక 2 విషయాలు మేము నేర్చుకోవడానికి సాయం చేసావు నాయనా అని ప్రతి ఒక్కరము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. మన ప్రభు, మన పరలోకపు తండ్రి ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్యా నాయనా ఆనాడు ఏలియా, ఎలీషా గిల్గాలులో ఉన్నప్పుడు వారు కొనుపోబడ్డారు. దేవా అలాగే నీ సన్నిధిలో ఉన్నప్పుడు మేము ఎత్తబడడానికి మేము సిద్ధపడాలండి. నీ సన్నిధిలో ఉండాలి నాయనా. నీ సన్నిధిలో వచ్చిన మేమందరము నువ్వు చేసిన కార్యాలు మేము జ్ఞాపకం చేసుకోవాలి. నేను చాలా సార్లు మర్చిపోతున్నానయ్యా. అందుకే చింత, అందుకే దిగులు, అందుకే బాధ. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? ఆ నెలలో చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? మలానా వ్యక్తి పట్ల చేసిన దేవుడు నా పట్ల ఎందుకు చేయడు? పాస్టర్ గారి పట్ల చేసిన దేవుడు నా పట్ల ఎందుకు చేయడు? బైబిల్‌లో ఈ కార్యం చేసిన దేవుడు నా పట్ల ఎందుకు చేయడు? అయన్నీ గుర్తు చేసుకుంటున్నావా ఒకసారి? మర్చిపోతున్నావా? మర్చిపోతే నీకు చింతొచ్చేత్తది. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారాళ్ళు. అందుకే వారు నిరుత్సాహపడ్డారు. వారు చింతించారు. వారు సణిగారు వాళ్ళు. ఈరోజు మీ జీవితంలో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవా ఇంత గొప్ప దేవుడు మాకుండగా మేమెందుకు నిరుత్సాహమాలో కావా? దావీదులాగా మేమెందుకు జ్ఞాపకం చేసుకోకూడదు? దావీదు జ్ఞాపకం చేసుకోబట్టే గొలియాతును కూల్చగలిగాడు నాయన. మా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలంటే నేను మర్చిపోనయ్యా. నిన్నే జ్ఞాపకం చేసుకో. నా చిన్నప్పుడు నువ్వు చేసిన కార్యాలు, నీ సన్నిధిలో అడుగుపెట్టిన కాడి నుంచి నువ్వు చేసిన కార్యాలు మర్చిపోనయ్యా. గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకోండి. దేవుని స్తుతించండి. దేవా మా నిందను తొలగిస్తానని చెప్పావు. మా అవమానాలను తొలగించే దేవుడు నాయన. గిల్గాలులో అడుగుపెట్టినప్పుడు వారితో చెప్పావు. గిల్గాలు దొర్లించబడుతుంది. దేవా నా పాపములను దొర్లించి నా అవమానములు తీసివేశావు నాయన. ఈరోజు ఎవరికి వారిగా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. లాజరును తిరిగి లేపాడు దేవుడు. ఆ కుటుంబంలో ఉన్న అవమానం అంతటిని తొలగించి వేశాడు. ఈ రోజున మన దేవుడు కూడా మనలను ఆయన లేపి పాపములోంచి భయంకర పరిస్థితుల్లోంచి మన లేవనెత్తి మన అవమానములన్నీ తొలగించబోతానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి నీ సన్నిధిలోకి వచ్చానయ్యా. నా అవమానములన్నీ నువ్వు తొలగించు నాయనా. నిన్ను తన దానిగా చేసుకోవడానికి, నిన్ను తన వాడిగా చేసుకోవడానికి, ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకొని మన మీద ఉన్న అవమానాలన్నీ తొలగించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవా నీ మందిరంలోకి వచ్చానయ్యా. నన్ను నీ వాడిగా చేసుకో ప్రభువా. నన్ను నీ దానిగా చేసుకో ప్రభువా. ప్రార్థన చేసుకోండి.